కేంద్రం జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చింది. కేవలం ఇప్పుడు 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. కానీ కొన్ని లగ్జరీ ఐటమ్స్ పైన 40% ట్యాక్సులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లపైన, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపైన 40% వరకు ట్యాక్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అందుబాటులో ఉన్న ట్యాక్సులు 5-18% మాత్రమే. ఈ జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులను తీసుకుని రాబోతుంది, ఎటువంటి వృద్ధిని సాధించబోతుంది అనే విషయంపై ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాగేశ్వర్ గారు, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చింది అంటూ ఉన్నారు. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది, దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. ట్రంప్ టారిఫ్ల రూపంలో తీసుకొచ్చినటువంటి దాంతో దేశానికి జరిగిన నష్టాన్ని ఈ జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులు పూడ్చి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళబోతున్నాయని అంటూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే డెఫినెట్గా కొన్ని రకాల వస్తువులపైన జీఎస్టీ తగ్గింది, ఆ మేరకు వినియోగదారునికి రిలీఫ్, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ఎందుకంటే ఓవరాల్గా ఎవరేజ్ జీఎస్టీ తగ్గింది. ఇప్పుడు మీకు ఎవరేజ్ జీఎస్టీ పెట్టిన సమయంలో 15.3% ఉండే వెయిటెడ్ ఎవరేజ్ అంటారు. అంటే కొన్నిటిపైన 5, కొన్నిటిపైన 12, కొన్నిటిపైన 18, కొన్నిటిపైన 28, కానీ వెయిటెడ్ ఎవరేజ్ 15.3% ఉండే. ఇది 2018లో కొన్ని అంశాల్లో మళ్ళీ మార్పులు చేశారు, తగ్గించారు. అప్పుడు అది 12.2%కి వచ్చింది. ఇప్పుడు వెయిటెడ్ ఎవరేజ్ 9.8. ఈ మార్పుల వల్ల, ప్రజెంట్ మార్పుల వల్ల, అంటే అన్ని రకాల ఒక్కొక్క వస్తువు పైన ఒక్కొక్క జీఎస్టీ కనుక వాటి సగటు తీస్తారు, వెయిటెడ్ ఎవరేజ్ అంటారు. సో ఆ వెయిటెడ్ ఎవరేజ్ తగ్గింది అంటే ఖచ్చితంగా జీఎస్టీ ద్వారా ప్రజలకు ఉపశమనం అయితే ఈ మార్పుల వల్ల వస్తుందని ఈ ఫిగర్స్ మనకు చెప్తున్నాయి, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ దీనివల్ల గేమ్ చేంజర్ అయిపోయి మొత్తం భారత వృద్ధి రేటు ఉరుకులు పరుగులు తీస్తుందా అనేది క్వశ్చన్. సో వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ హైప్? రియాలిటీ నేను చెప్పాను మీకు ఆల్రెడీ. రియాలిటీ జిఎస్టీ స్టార్ట్ అయినప్పుడు వెయిట్ ఎవరేజ్ 15.3 ఉంటే ఈ 2018లో చిన్న మార్పులు, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మార్పులు 9.8 వెయిటెడ్ ఎవరేజ్ ఉంది. సడన్లీ ఇది రిలీఫ్. కానీ ఇక హైప్ ఏంటి? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అవుతుందా అనేది చూద్దాం. గేమ్ చేంజర్ అవ్వటానికి మొదటిగా కావాల్సింది ఈ తగ్గింపు కాస్త వినియోగదారులకు చేరాలి. కానీ మన ఎక్స్పీరియన్స్ ఏంటి? పన్నులు పెరిగినప్పుడేమో వెంటనే పెరుగుతాయి మార్కెట్లో, పన్నులు తగ్గినప్పుడు మాత్రం తగ్గవు. మీరు ఎప్పుడైనా చూడండి, అది ఏదైనా కానివ్వండి. సో ఎందుకు అది పాస్ ఆన్ కాదు కన్స్యూమర్కు. మీకు 2018లో ఇలా జిఎస్టీ కొన్ని తగ్గినప్పుడు 25 కంపెనీస్ పైన స్టడీ జరిగింది. ఆ స్టడీ ఏం చెప్పిందంటే ఈ జిఎస్టీ బెనిఫిట్స్ కాస్త పాస్ ఆన్ కాలేదు అనేది దీనికి వచ్చిన ఆన్సర్. అందువల్ల అప్పుడు అందుకే నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ అనేది ఒకటి పెట్టి ఇలా మార్కెట్లో లాభాల కొరకు వినియోగదారుని మోసం చేయకూడదు అని ఒక ప్రయత్నం జరిగింది. కానీ అదేమీ ఎక్కడా కదలికలేదు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీని మేము మళ్ళీ బలోపేతం చేస్తామని. కానీ ఈ 8 ఏళ్లలో మాత్రం మనకు అలాంటిది ఏమీ కాలే. సో అందువల్ల మీకు మొదటి ఛాలెంజ్ ఈ బెనిఫిట్ కాస్త పూర్తి స్థాయిలో వినియోగదారునికి చేరాలి. అది డెఫినెట్గా పూర్తి స్థాయిలో చేరదు, ఎంతో కొంత చేరచ్చు, కానీ పూర్తి స్థాయిలో చేరదు. ఇది మొదటి ఛాలెంజ్గా ఉంటుంది. రెండవది ఏంటంటే రాష్ట్రాలు, కేంద్రము రాష్ట్రాలు కలిపితే జిఎస్టీ. కానీ మన దేశంలో ఉన్నటువంటి టాక్సేషన్లో ట్రంకేటెడ్ ఫెడరలిజం అంటారు. అంటే తలకిందులైన సమాఖ్యం. కేంద్రము ఆదాయంలో ఎక్కువ వాటా పొందుతుంది, కానీ ఖర్చుల్లో ఎక్కువ వాటా రాష్ట్రాలకు ఉంటుంది. మీరు హెల్త్, ఎడ్యుకేషన్, ఏమన్నది లా అండ్ ఆర్డర్ అంతా రాష్ట్రమే కదా. కేంద్రము డిఫెన్స్, ఇట్లా కొన్నిటిపైన నేషనల్ హైవేస్ అని. సో మీకు అంటే ఆదాయంలో ఎక్కువ వాటా కేంద్రానికి పోతే ఖర్చు, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో ఎక్కువ భారం రాష్ట్రాలపైన పడుతుంది. కానీ ఇప్పుడు ఈ జిఎస్టీ మార్పులు రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బతీయబోతోంది. ఎలా దెబ్బతీయబోతోంది అనేది మనకు ఉదాహరణ. సో జిఎస్టీ వచ్చినప్పుడు ఇదే కన్సర్న్ రాష్ట్రాలు వ్యక్తం చేశాయి, దీనివల్ల మేము నష్టపోతామని. జిఎస్టీ కన్నా ప్రీ జిఎస్టీ పీరియడ్లో ఇలాంటి వ్యవస్థలు ఉన్న సమయంలో
14% వాజ్ ఎవరేజ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ స్టేట్స్ రెవెన్యూస్. రాష్ట్రాలకు ప్రీ జిఎస్టీ పీరియడ్లో ఈ జిఎస్టీలో భాగమైన పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయ వృద్ధి రేటు 14% ఉండే. జిఎస్టీ వచ్చాక 8 ఇయర్స్లో దాని ఎవరేజ్ 11.08% పడిపోయింది. అందుకొరకు 2017లోనే జిఎస్టీ పెట్టినప్పుడైతే రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయో అప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసింది జిఎస్టీ వ్యవస్థ. అంటే కొన్ని రకాల వస్తువులు సిన్ గూడ్స్ అంటారు, ఇప్పుడు 40% టారిఫ్ ఉంది, ట్యాక్స్ ఉంది, అంతకుముందు 28% ఉండే. వీటిపైన ఈ సిన్ గూడ్స్ పైన స్పెషల్ సెస్ వేసి ఆ వచ్చిన ఆదాయాన్ని కాస్త ఈ జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్కు జమ చేసేవాళ్ళు. అందులో నుంచి ఆ అష్యూర్డ్ గ్రోత్ ఆఫ్ టాక్సేషన్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. అంటే ఒకవేళ 14% లేకపోతే 13% ఉంటే 1% కంపెన్సేట్ చేశారు. 15% ఉంటే ఏమీ రాదు. ఈ 5 ఏళ్లలో 2022లో ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అయిపోయింది. అప్పటి నుంచి రాష్ట్రాలు అడుగుతున్నాయి, దీన్ని ఇప్పుడు కూడా అడిగాయి కంటిన్యూ చేయమని, కానీ కంటిన్యూ చేస్తానికి ఒప్పుకోలేదు. అంటే రాష్ట్రాలు ఈ 8 ఏళ్ళ అనుభవం మీకు చెప్పాను, 11.08% యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్టీ. సో అందువల్ల రాష్ట్రాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సో రాష్ట్రాలు నష్టపోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పైన, ప్రజా సంక్షేమం పైన పడే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఏమైనా తీయండి, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అన్నీ చూడండి, రాష్ట్రం ఎక్కిస్తుంది. సో ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే ఒక ప్రైస్ రిడక్షన్ వల్ల, ట్యాక్స్ రిడక్షన్ వల్ల ఆటోమేటిక్గా కన్జంప్షన్ పెరుగుతుంది అనేది థియరీ. ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నారంటే జిఎస్టీ తగ్గించడము, ఇన్కమ్ ట్యాక్స్లో ఇచ్చిన రాయితీ వల్ల 1.6% జీడిపి పెరుగుతుంది. దానివల్ల ఈ లాస్ ఆఫ్ రెవెన్యూ కూడా మీట్ అవుతుందని హైపోథెసిస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్, మీరు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ రీసెర్చ్ రిలీజ్ చేస్తుంటారు. సో ఎస్బీఐ రీసెర్చ్ చెప్తోంది. కానీ అది జరుగుతుందా ప్రతిసారి అంటే మార్కెట్లో కన్జంప్షన్, వస్తువులు కొనడం అనేది పన్నులపైన, ధరలపైనే ఆధారపడి ఉంటుందా? మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఈ షర్ట్ తీసుకున్నాను, నేను వేసుకున్న షర్ట్. ఈ షర్ట్ 2000 రూపాయలు అనుకుందాం, నాకు గుర్తులేదు ఈ షర్ట్ ఎంతో. దీన్ని 2000 రూపాయల షర్ట్ ఉంది. ప్రతి ఒక పీరియడ్లో 100 షర్ట్లు అమ్ముతున్నాయి ఒక షాప్లో. డైలీ 100 షర్ట్లు అమ్ముతున్నాడు. అంటే ఆ షాప్లో ఇన్కమ్ ఎంత, రెవెన్యూ ఎంత? 2000 × 100, అంతేగా 2 లక్షలు. అంటే 2 లక్షల విలువైన షర్ట్స్ అమ్ముడుపోతున్నాయి. అజ్యూమింగ్ దట్ ఈ 2000ను 1500 తగ్గించిందాం అనుకున్నా షర్ట్ ప్రైస్. ఎందుకు? దీని మీద ట్యాక్స్ తగ్గి 1500 తగ్గింది అనుకుందాం. అప్పుడు 100 అమ్మినాయి అనుకో, ఎంత వస్తుంది? 1.5 lakh వస్తుంది. మీరు 100 అమ్మిన 120 అమ్మినా ఎంత వస్తుంది? 1.8 lakhs వస్తుంది. 2 lakh రాదు. 140 అమ్మితే అలా లెక్కేయాలి మనం. ఎంత అమ్మితే నియర్లీ 130, 140 అమ్మాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ 2 lakh వస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రైస్ ఒక ప్రైస్ 25% తగ్గితే దాని అనుగుణంగా కన్జంప్షన్ పెరగాలి, అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ పెరగాలి. కానీ పెరుగుతుందా? అంటే ప్రైస్ను బట్టే మనకు కన్జంప్షన్ ఉండదు. కన్జంప్షన్కు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగాలు క్రియేట్ కాలేదనుకోండి, ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయనుకోండి, ట్రంప్ టారిఫ్ లెవెల్ ఎకానమీ దెబ్బతిన్నది అనుకోండి, ప్రజలు కొనరు కదా. వస్తువులు ప్రజలు కొనడానికి ధర ఒకటే కారణం కాదు, ప్రజలకు ఉన్న ఎఫోర్డబిలిటీ కారణం. మీకు BMW కారు 1 కోటి పైన ఉంది, 50 లక్షలకి ఇచ్చిన రోహిత్ కొంటావా? నువ్వు కొంటావా? 50 లక్షలకి ఇచ్చినా కొనవు, ఎందుకంటే నీ ఆదాయం పర్మిట్ చేయదు. 1 crore అబోవ్ ఉన్న కార్ను మీకు 50 లక్షలకి ఇచ్చినా నాకెందుకయ్యా అంటావు, ఎందుకంటే నువ్వు కొనలేవు కదా. అది దానికన్నా ఒక 10 లక్షల కారు 6 లక్షలకి ఇచ్చావు అనుకో, రేపే పోయి కొంటావు, నీకున్న ఇన్కమ్ పర్మిట్ చేస్తుంది. అందువల్ల ప్రతిసారి ప్రైస్ రిడక్షన్ విల్ లీడ్ టు హయ్యర్ కన్జంప్షన్ అనేది థియరిటికల్లీ కరెక్ట్, ప్రాక్టికల్గా జరగదు. సో అందువల్ల ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా వస్తువులు, సేవల వినిమయం పెరిగి
భారీగా గ్రోత్ పెరుగుతుంది అనేది పూర్తిగా నిజం కాదు. ఇక నాలుగవది, ఇప్పుడు జిఎస్టీ ఎంత తగ్గింది? ప్రభుత్వం చెప్పేది 48,000 కోట్ల రాయితీ, 48,000 crores. ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు కలిపి 80 లక్షల కోట్లు. 80 లక్షల కోట్లలో అంటే టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ప్రపోర్షన్గా చూసినప్పుడు ఎంత ఇది? 0.5%. మీకు ఇంకో లెక్క చెప్తాను. ఇప్పుడు 2 స్లాబ్స్ వచ్చాయి, 5 and 18%. అంతకుముందు 5, 12, 18, 28 ఉండే. ఇప్పుడు 12 ఎగిరిపోయింది, 28 ఎగిరిపోయింది. కానీ ఈ 12% నుంచి 28% నుంచి ఎంత ఆదాయం వచ్చేది? జిఎస్టీ తీస్తే 12% నుంచి 5% వచ్చేది, మీకు 28% నుంచి 11% వచ్చేది. అంటే ఇప్పుడు స్లాబ్స్ తొలగించినటువంటి ఈ 2 స్లాబ్స్ వల్ల టోటల్ జిఎస్టీ రెవెన్యూలో 16%. ఈ 16% ఎంత తగ్గింది? 5% మీ 12%ది మీకు కాస్త ఒకప్పుడు ఇప్పుడు 5% తగ్గింది, అంటే 7% తగ్గింది. అక్కడ 0.35% బెనిఫిట్ ఉంటుంది. 28% నుంచి 11% ఆదాయం వచ్చేది, అది 18కి వచ్చిందంటే 10% తగ్గింది. ఆడ 1.1% బెనిఫిట్ వచ్చింది. టోటల్గా ఎంత తగ్గుతుంది? 1.45% మాత్రమే తగ్గుతుంది. సో టోటల్గా ఇక ఇంకొక లెక్క కూడా చెప్తాను మీకు. జిఎస్టీలో వచ్చే 65% కన్జంప్షన్, బాటమ్ 50%, దేశ జనాభాలో ఆర్థికంగా దిగువనున్న 50% వాళ్ళు కన్జ్యూమ్ చేసే వస్తువుల్లో 65% వస్తుంది. టాప్ 10% అది ఇండియన్ రిచెస్ట్ 10%. ఆ రిచెస్ట్ 10% వల్ల వచ్చే జిఎస్టీ ఆదాయం 3%. అందువల్ల ఈ 50% ఆఫ్ ద పాపులేషన్కు కెపాసిటీ పెరగకుండా, వీరి ఆదాయాలు పెరగకుండా నువ్వు జిఎస్టీ తగ్గినా అది బెనిఫిట్, గేమ్ చేంజర్ కాదు. అందువల్ల ఈ గణాంకాలని ఏం చెప్తున్నది? డెఫినెట్గా నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ జిఎస్టీ తగ్గింపులు కొంత ఉపశమనం, అనుమానమే లేదు. కాదని నేను అనడం లేదు, నేను దాని లెక్కలతో సహా చెప్పాను. వేటర్ 15.3 నుంచి 9.8% పడిపోయింది. ఆ మేరకు ఇది ఉపశమనం. కానీ ఇది గేమ్ చేంజరా? అంటే మొత్తం మారిపోతుంది. నీ చేతిలో ఒక 50,000 పెట్టి, రోహిత్ నీ జీవితం మారిపోయింది, నేను పెట్టిన 50,000తో నువ్వు నువ్వు నీ జీవితమే మారిపోయింది అన్ననుకో, 50,000 నీకు ఇచ్చినందుకు మీరు ఆనందపడతారు, కానీ నీ జీవితం మారుతుందా? ఈ రెండు తేడా ఉంది. ఇప్పుడు నీ సాలరీకి ఒక 10,000 పెంచింది అనుకోండి మీరు, నీ జీవితమే మారిపోయింది రోహిత్, నువ్వు సుందరపించి అయిపోవు. గేమ్ చేంజర్ కాదు. 10,000 పెరగడం సంతోషం, 10,000 పెరగడం ఆనందమే, డౌట్ లేదు. కానీ అది గేమ్ చేంజర్ కాదు. అది ఎవరికి గేమ్ చేంజర్ అవుతాయి? 10,000 ఆదాయం ఉన్నది గేమ్ చేంజర్ అవుతుంది. నీకు కాదు, నాకు కాదు. నాకు 5,000 ఆదాయం, 10,000 ఆదాయం పెరిగితే గేమ్ చేంజర్ కాదు. అందువల్ల గేమ్ చేంజర్ అవుతుందా అనేదే క్వశ్చన్. ఉపశమనం ఏది, కానీ భారీగా అసలు మొత్తం పరిస్థితులనే మారుస్తుంది అనేది కాస్త మనమే తెలుస్తుంది కదా. ఇప్పుడు చెప్తే ఏమంటారంటే, మీరు ఏదైనా మీరు ఏం చేసినా విమర్శిస్తారని కొంతమంది కింద కామెంట్లు పెడతారు. మేము ఏం విమర్శించడం లేదు, జస్ట్ వెయిట్, ఆఫ్టర్ సమ్ టైం మనకే అర్థమవుతుంది కదా. ఆ మేరకు ఉపశమనం కనుక కాస్త బెనిఫిట్ అయితే ఉంటుంది, ఉండదని ఎవరు అంటలేదు. కానీ మొత్తం మారిపోతుందో లేదో మీకే ఏడాది తర్వాత అర్థమవుతుంది. ఉపశమనం జీవితాన్ని మారిపోయే అంత అయితే గేమ్ చేంజర్. మీరు అడిగిన క్వశ్చన్ గేమ్ చేంజర్. మోడీ చెప్పేది కూడా గేమ్ చేంజర్ అని కదా, అదే మీరు నన్ను అడిగారు కదా. గేమ్ చేంజర్ కాదు, ఉపశమనం మాత్రమే అంటున్నాను.